జలియన్వాలా బాగ్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగర నడిబొడ్డున ఉన్న ఒక ప్రజా ఉద్యానవనం. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్వాలా బాగ్ మారణ కాండగా పిలువబడే విషాద సంఘటన కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటన భారతదేశ వలస చరిత్రలోని చీకటి అధ్యాయంలో ఒకటి మరియు భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఒక హృదయ విదారకమైన జ్ఞాపిక. ఈ మారణకాండ భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇది బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశాన్ని స్వాతంత్ర్యం కావాలని విస్తృత నిరసనలు, డిమాండ్లకు దారితీసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జలియన్వాలా బాగ్పై ప్రైమ్ 9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జలియన్వాలా బాగ్ ఉదంతం 1919 ఏప్రిల్ 13వ తేదీన జనరల్ డయ్యర్ ఆదేశాలు ఇవ్వడము, దాదాపు రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఈ సమావేశము 1600 మందికి పైగా కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ గేటు కనిపించేది ఉంది కదా, ఈ గేటుని కూడా మూసివేసినటువంటి ఆ సమయంలో దాదాపు ఇక్కడ మనకు బుల్లెట్స్ సంబంధించినటువంటి ఇక్కడ చూస్తున్నాము. దాదాపు 15 నిమిషాల పాటు ఏకధాటిగా ఆగకుండా ఫైట్ చేసినటువంటి విజువలేషన్స్ని ఇక్కడ చూడొచ్చు. ఇది జలియన్వాలా బాగ్ ఉదంతం జరిగినటువంటి ప్లేస్ రూమ్లో సమావేశం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక సమావేశం జరుపుతున్నారు. రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి సమావేశానికి ఇక ప్రభుత్వం మనుగడ కష్టమన్నటువంటి సమయంలో గవర్నర్ జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు సైనికులు విచక్షణ రహితంగా ఇక్కడ కాల్పులు జరిపినటువంటి ప్లేసు. ఆ రోజు జరిగినటువంటి మారణ హోమం 1947 స్వతంత్రం రావడానికి కూడా ఇదొక కీలకమైనటువంటి ఘట్టం. तो लेकिन ये था उस दिन बैसाखी का जो त्यौहार है, जो एक पंजाबियों का त्यौहार है, ओके, वो भी मनाया जा रहा था. लोग दरबार साहिब से दर्शन करने गए थे और फिर वो यहाँ पर भी आए थे. ओके, उससे इस मीटिंग को बुलाने से पहले अनाउंसमेंट की गई थी, लेकिन जो जनरल डायर ने फायरिंग की थी वो विदाउट एनी ऑर्डर की थी. उन्हें उसके बारे में किसी को कोई इन्फॉर्मेशन नहीं थी कि फायरिंग हो जाएगी या जनरल डायर यहाँ पे आ जाएगा. लेकिन जो मीटिंग थी, मीटिंग के बारे में पहले लोगों को अनाउंस किया गया था कि वहाँ पे एक मीटिंग बुलाई जा रही है और आप सबको वहाँ पे इकट्ठा होना है. దాదాపు జలియన్వాలా బాగ్ సంబంధించినటువంటి ఘటనకు సాయంత్రం 5 గంటల సమయంలో జనరల్ డయ్యర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇక్కడ కనిపించాయికి సంబంధించినటువంటి విజువలేషన్స్ మనం చూడొచ్చు. దాదాపు ఆ రోజు పంజాబ్కి సంబంధించినటువంటిది బిసాఖీ అన్నది చాలా ఫేమస్ ఫెస్టివల్. వాళ్ళందరూ కూడా గురుద్వారాలో ప్రార్థనలు చేసుకొని ఇక్కడికి రావాలి అన్నటువంటిది ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడము. అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా సమావేశం జరిపేటటువంటి సమయంలో అసలు జనరల్ డయ్యర్ ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఫైర్కి కూడా ఆదేశాలు ఇస్తారు అన్నటువంటిది కూడా ఎక్కడా కూడా అనుమానం లేనటువంటి ఘటన జరిగిన రోజు. దాదాపు సమావేశం జరుగుతుంది. దాదాపు 1600 మందికి పైగా కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సమావేశంలో కీలకంగా ఒకవైపు సమావేశాలు జరుగుతున్నాయి, జనరల్ డయ్యర్ రావడము, దాదాపు సమావేశానికి వీళ్ళందరూ కూడా ఉన్నారు అన్నటువంటి సమాచారం అందడము, సైనికులను అందరినీ కూడా తీసుకొని వచ్చి ఫైట్ చేసినటువంటి ఘటన. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది హన్స్ రాజ్ సింగ్. ఆయన ఈ సమావేశానికి రావాల్సిందిగా చాలామంది వాళ్ళని ఇన్వైట్ చేయడము, వాళ్ళందరూ కూడా సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే ఇటు జనరల్ డయ్యర్ రావడం, ఈ విధంగా ఫైర్కి ఆదేశాలు ఇవ్వడం. అసలు హన్స్ రాజ్ సింగ్కి కూడా ఈ విధంగా జనరల్ డయ్యర్ ఫైర్ అన్నటువంటి ఆర్డర్స్ ఇస్తారన్నటువంటి విషయం కూడా తెలియదు. దానికి సంబంధించినటువంటిది అసలు ఫైర్ సంబంధించినటువంటి అంశంపై కూడా కీలక ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి సమాచారం. మీరు ఎక్కడికి వెళ్ళకండి, అందరు ఇక్కడే ఉండండి అంటూ కూడా ఆయన చెప్పినటువంటిది. కానీ బయట నుంచి ఫైర్ అన్నటువంటి ఆర్డర్స్ తోటి 100 మంది కూడా చనిపోయినటువంటి దృశ్యాలు. దాదాపు ఇక్కడ కలిగే స్థలం ఉందో చాలా చిన్న స్థలము. ఈ స్థలం ఉండగా లోపలికి వచ్చి దాదాపు 100 మందికి పైగా కూడా ఆయన ఆర్మీ ఫోర్స్ని తీసుకుని వచ్చి జలియన్వాలా బాగ్లో ఏదైతే ఇది ఒక స్థలము, జలియన్వాలా బాగ్కి సంబంధించినటువంటి ఫైర్ అన్నటువంటి ఆర్డర్ డయ్యర్నే ఇది స్థలం నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు
స్వతంత్రోద్యమాన్ని అణిచివేయడానికి బ్రిటిష్ పాలకులు పలు రకాల చట్టాలను, ఆంక్షలను ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి రౌలత్ చట్టం. దీని ప్రకారం ఎవరిపైనైనా అనుమానం వస్తే చాలు అరెస్టు చేసే హక్కు లభించింది. అరెస్టైన వ్యక్తి న్యాయవాదిని సంప్రదించే అవకాశం కానీ, అప్పీల్ చేసుకునే హక్కు కానీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కఠిన శిక్షలుండేవి. జాతీయ నాయకులైన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్లను అరెస్ట్ చేశారు. జలియన్ వాలాబాగ్ ఓ ప్రశాంతమైన ఉద్యానవనం, స్థానికులు, సందర్శకులకు ఒక ప్రముఖ సమావేశ స్థలం. అయితే 1919 ఏప్రిల్ 13న శాంతి భద్రతల పరిరక్షణ అనే నెపంతో బ్రిటిష్ అధికారులు ముందస్తు అనుమతి లేకుండా అన్ని బహిరంగ సమావేశాలను నిషేధించారు. అంతకు ముందు రోజే అంటే ఏప్రిల్ 12న జనరల్ డయ్యర్ జలంధర్ నుండి సైనికులు మరియు సాయుధ వాహనాలతో అమృత్సర్కు చేరుకున్నప్పుడు బజార్లో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేస్తున్న జన సమూహాలు అతనికి స్వాగతం పలకాయి. మరోవైపు టెలిగ్రాఫ్ కేబుళ్లను కత్తిరించారని, రైలు పట్టాలను ధ్వంసం చేశారని సమాచారం అందింది. దీంతో అతను అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. స్థానిక కాంగ్రెస్ పార్టీ అప్పటికే జైసాకి జాతర కోసం ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సిక్కులు ఖల్సా జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడ చేరుకున్నారు. వీరిలో పలువురు గ్రామస్తులు కావడంతో అమృత్సర్కు సంబంధించిన పరిణామాలు వారికేమీ తెలియవు. జలియన్ వాలాబాగ్ 700 అడుగుల పొడుగు, 400 అడుగుల వెడల్పు గల ప్రాకారంతో చుట్టబడిన ఒక ప్రాంతం. దానికి సుమారు 7.5 అడుగుల వెడల్పున్న ఒకే ఒక ప్రవేశద్వారం ఉండేది. ఆ ప్రాకారాల లోపల పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. వారి సంఖ్య 15,000 నుండి 50,000 వరకు ఉంటుంది. అక్కడ జరిగిన సమావేశంలో కిచ్లును విడుదల చేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. సాయంత్రం డయ్యర్ ఆధ్వర్యంలో సైనికులు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. సైనికులను చూసి ప్రజలు వెళ్లిపోవడానికి లేచారు. కానీ విప్లవ నాయకుడైన హన్స్రాజ్ ప్రభుత్వం వారిపై కాల్పులు జరపదని, అక్కడే ఉండమని వారిని కోరారు. హన్స్రాజ్ అంచనాలకు విరుద్ధంగా డయ్యర్ సైనికులను కాల్చమని ఆదేశించడంతో వారు ప్రజలపై విరుచుకుపడ్డారు. గుంపులోని ప్రజలు చనిపోతూ, గాయపడుతూ నేలకూలారు. మరికొందరు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ఎత్తైన గోడ వల్ల వారు చిక్కుకుపోయారు. బయటకు వెళ్లే ఏకైక మార్గాన్ని వారిపై కాల్పులు జరుపుతున్న సైనికులు అడ్డుకున్నారు. కొందరు ఓ బావిపై ఎక్కి అందులో మునిగిపోయారు. కాల్పులు కొనసాగించమని, ప్రజలెక్కువగా ఉన్నచోట గురిపెట్టమని డయ్యర్ సైనికులను ఆదేశించాడు. మొత్తం మీద సైనికులు సుమారు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. దీనివల్ల 379 మంది మరణించగా 2000 మందికి పైగా గాయపడ్డారు. రాత్రి పొద్దుపోయే వరకు వారి ఆర్తనాదాలు వినిపించాయి. మరుసటి రోజు వరకు డయ్యర్ గాయపడిన వారికి సహాయం చేయడానికి, మృతదేహాలను పరామర్శించడానికి ఎవ్వరినీ అనుమతించలేదు. జలియన్ వాలాబాగ్ ఉదంతం 1919 ఏప్రిల్ 13న జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో జనరల్ డయ్యర్ ఇక్కడ షూట్ చెయ్యండి అన్నటువంటి ఆర్డర్. ఆ ప్లేస్ ఇది, షూట్ చేసినటువంటి ప్లేస్ జలియన్ వాలాబాగ్ ప్లేస్. ఇక్కడ మనం చూస్తున్నాము. वहाँ है जहाँ से जब गोलियाँ चलनी शुरू हुई, जनता ने फायर का जो ऑर्डर दिया था, तो लोगों ने बचने के लिए इसमें कूदना शुरू कर दिया था. तो ये कुआं जब बाद इसमें से 120 जो डेड बॉडीज निकाली गई थी. 1600 మందికి పైగా కూడా రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా కీలక సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో జనరల్ డయ్యర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. షూట్ అన్నటువంటి ఆర్డర్తో ఒక్కసారిగా కూడా 100 మందికి పైగా కూడా మారణ హోమం జరిగినటువంటి ప్లేస్. సాయంత్రం ఏప్రిల్ 13, 1919 5 గంటల సమయంలో ఏకధాటిగా సెకండ్ కూడా ఖాళీ లేకుండా 15 నిమిషాల పాటు ఏకధాటిగా ఫైట్ చేసినటువంటి ప్లేసు జలియన్ వాలాబాగ్. ఇందులో 100 మంది కూడా మరణించారు. చాలామంది ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే బావి ఉందో వారి ప్రాణాలను కాపాడుకోవడం కొరకు చాలామంది బావిలో దూకడం జరిగింది. అయినా వాళ్ళు ప్రాణాలతో బయటపడలేదు. దాదాపు ఇందులో ఆ రోజు 120 మందికి పైగా వారి యొక్క డెడ్ బాడీస్ని తీయడం జరిగింది. అది ఈ ప్లేసు జలియన్ వాలాబాగ్లో కీలకమైనటువంటి ఘట్టం. జలియన్ వాలాబాగ్ మారణకాండ భారతదేశాన్ని కదిలించింది. ఈ క్రూరమైన హింస భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇది బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం కావాలని విస్తృత నిరసనలు, డిమాండ్లకు దారితీసింది. ఈ ఘటనపై నిరసన తెలుపుతూ తనకొచ్చిన అన్ని పతకాలను మహాత్మాగాంధీ వెనక్కి ఇచ్చేశారు. రవీంద్రనాథ్ ఠాకూర్ తనకు లభించిన నైట్హుడ్ను వెనక్కి ఇస్తున్నట్లు వైస్రాయ్ ఛాన్స్ఫోర్డ్కు లేఖ రాశారు.